Electronic media, every media, there are media guidelines. No, sir, we had to call all. Okay, well, let me. Don't cross talk. Let us say what she has to say. Sir, media channel represent. Let me, sir. Sir, occasion, sir. Let me address, sir. Me, Swatantra, sir. Meer, sir. You are representing TV9 నుంచి. నిన్న నేను I had to request నా మనకి media guidelines to report sexual abuse, rape, media guidelines Supreme Court ఇచ్చినటువంటివి నేను I had to forward it to, including your channel. I had to talk about this to all the heads. I personally had reached out to many of the TV channel heads. Sir, we are bound not to give a detail of the person to అమ్మాయి యొక్క డీటెయిల్కి వెళ్ళగలుగుతుంది అనే ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మీడియా తరపున ఇవ్వకూడదు. ద మొమెంట్ యూ సెడ్ దట్ ఒక ప్రోగ్రామ్ పేరు ఏదైతే చెప్పారో అంత బయటకు వచ్చేసింది కదా, సో మీడియా రివీల్ చేసినట్టే కదా. మీరు చెప్పండి సార్. టు రివీల్ ఈవెన్ ఇండైరెక్ట్లీ అబౌట్ ద విక్టమ్, ఎందుకంటే ఆమె డిగ్నిటీ దెబ్బతింటుంది కాబట్టి. ఆల్ ఆఫ్ దెమ్ సార్. ఇప్పుడు మీరు చెప్పింది నాకు ఈ రకంగా అర్థమైంది. ఎవరు చెప్పనా? ఒకటి మీరే చెప్పండి సార్. యు ఆర్ ద రైట్ పర్సన్ టు అడ్రస్ దిస్. వాట్ యు సెడ్ ఇస్ మీడియాకి ముందే ఇచ్చుంటే బాగుండేది అనేది మీరు అంటారు, అంతేనా మీరు అడిగింది? ఇప్పుడు భరద్వాజ్ గారు మాడినప్పుడు, నేను ఇందాక ఫస్ట్లో మాడినప్పుడు ఇట్లాంటి కేసులన్నీ కూడా చాలా గోప్యంగానే చేయాలి. వీఆర్ నాట్ సపోజ్ టు రివీల్ ఎనీథింగ్ టు ద మీడియా ఇన్ అడ్వాన్స్. ఈ పర్టికులర్ కేసులో మీడియా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే బికాస్ షీ హెస్ ఫైల్డ్ ఎ పోలీస్ కేస్ ఆన్ ఎ సర్టన్ సెక్షన్, కాబట్టి అది ఎఫ్ఐఆర్ రావటం వల్ల మీడియా దగ్గరికి వచ్చింది. నిన్న మాకు తెలిసినా కానీ నేను మీడియాలో బ్లో అయింది నిన్న మార్నింగ్ అనుకుంటా. మార్నింగ్ అయింది. దెన్ వీ హ్యాడ్ ఎ మీటింగ్ టిల్ ఈవినింగ్ 6 o'clock. ఆఫ్టర్ దట్ మధ్యలో ఈ రిపోర్ట్స్ కూడా వస్తుంటుంటూ ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. బట్ ఈ కేసెస్ ఏ అయినా కానీ మనకి రెడ్రెసల్ కమిటీకి వచ్చినప్పుడు వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ అవుట్. ఇనిషియల్లీ ఇవ్వకూడదు. ఏదో క్వశ్చన్ అడిగారు. సారీ, 2-3 వారాలు. దట్స్ అ వెరీ డెలికేట్ క్వశ్చన్, నాట్ టు బి రివీల్డ్ రైట్ నౌ అండి. ఎంక్వైరీ ప్రాసెస్ అయిన తర్వాత చెప్తాం. అది ఎంక్వైరీలో ఉంది కదా. 100% ఆఫ్ ద ఎంక్వైరీ వాట్ ఎవర్ బీన్ ఐడెంటిఫైడ్ విల్ గివెన్ టు, ఇట్స్ ఏ ఓపెన్ రిపోర్ట్ రైట్. సారీ, వాయిస్ ఆఫ్ విమెన్ తరపున అది ఆల్ ఆఫ్ అస్ వేర్ సంగీత గారు, ప్రేమ గారు అండ్ ఆల్ ది అదర్ విమెన్, ప్రగతి గారు, ఇక్కడ రామలక్ష్మి గారు అండ్ ఆల్ ది విమెన్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ది వాయిస్ ఆఫ్ విమెన్. ఐ నో సార్, సమంత గారు ట్వీట్ చేసింది కూడా మన వాయిస్ ఆఫ్ విమెన్ తరపున వచ్చినటువంటి నోట్. సో సి, వాయిస్ ఆఫ్ విమెన్ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ.